డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ బిఏ, బీకామ్, బిఎస్సి, బీబీఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎంఐఎల్ చదువుతున్నటువంటి తెలుగు విద్యార్థులకి స్వాగతం, సుస్వాగతం. పదస్వరూపం అనే పుస్తకంలో నుంచి మనం ఈరోజు 6వ పాఠంగా సమాసాల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు సంధులు అయినాయి, అర్థాలు ఏంటి, పదాలు ఏంటి, అవి ఎట్లా మార్పులు చెందినాయి, అవన్నీ తెలుసుకున్న తర్వాత సమాసాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సమాసాల కంటే ముందు ఇంకొక పదం నేర్చుకుంటే మనకు సమాసాలు ఈజీ అవుతాయి. మీకు బాగా తెలిసి పరిచయం ఉన్నటువంటి బొమ్మలు కనిపిస్తున్నాయి. సమోసాలు ఈక్వల్ టు సమాసాలు అని చెప్పేసి రాసిన. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పూరి, కూర మనకు రెండు కనిపిస్తున్నాయి, తర్వాత సమాసాలు కనిపిస్తున్నాయి. ఓకేనా? పూరి అంటే దానికంటూ ఒక అర్థం ఉన్నది, సపరేట్గా దానికి ఒక ఐడెంటిటీ ఉన్నది. తర్వాత ఆలు ఫ్రై, దానికి కూడా ఒక అర్థం ఉన్నది, దానికి కూడా ఒక ఐడెంటిటీ ఉన్నది. సో అట్లా దేనికి అది ప్రత్యేకమైనటువంటి లక్షణము, పేరు కలిగినటువంటి పూరీ కూర సేమ్ పిండిలో సేమ్ కూరను పెట్టి సేమ్ నూనెలో వేస్తే అవి సమోసాలు అయినాయి. అంటే పూరి అనేది ఒక సమర్థవంతమైన పదము, కూర అనేటువంటిది ఒక సమర్థవంతమైన పదము. అవి రెండింటిని చేసే ప్రాసెస్ కొంచెం మార్చి నూనెలో వేస్తే పూరీ కూర కాస్త సమోసా అయింది. పొద్దున టిఫిన్ చేసేది సాయంత్రం స్నాక్స్గా మారిపోయింది. అట్లనే అర్థవంతమైనటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒక ఇతర అర్థాన్ని ఇచ్చేటువంటి, ప్రత్యేక అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా మారడాన్ని సమాసము అంటారు. సో ఈ పూరీ కూర సమోసాతోని మీకు సమాసం అంటే ఏంది అనేటువంటిది అర్థమైంది అని నేను భావిస్తున్నా. అంటే ఏంది? సమర్థవంతమైన పదములు ఏకపదమొకట సమాసము. 2 వేరువేరు అర్థాలతో ప్రఖ్యాతి పొందినటువంటి పదాలు కలిసి మరొక కొత్త అర్థాన్ని ఇవ్వడాన్ని సమాసము అని చెప్పేసి భాషావేత్తలు నిర్వచించడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తే సమాసంలో మనం ఇందాకనే చెప్పుకున్నాం, మినిమం 2 పదాలు ఉంటాయి. ఒకటి సంధుల్లో లాగానే దీంట్లో మొదటి పదాన్ని పూర్వపదం అని, సంధుల్లో అయితే పరపదము అని అన్నాము, దీంట్లో ఉత్తర పదము అన్నాం. పరపదము అన్న ఉత్తర పదము అన్న ఒకటే. సమాసంలో మినిమం 2 పదాలు ఉంటాయి, అనేక పదాలు ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ ఎన్ని పదాలైనా ఉండొచ్చు సమాసంలో. పేజీలు పేజీలు ఒకటే సమాసం రాసినటువంటి ప్రాచీన గ్రంథాలు మనకు లభిస్తున్నాయి. ఓకేనా? కాబట్టి మినిమం 2 పదాలు ఉంటాయి. దాంట్లో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదము లేదా పరపదము అని చెప్పేసి అంటారు. సో సమాసంలో 2 పదాలు ఉంటాయి కాబట్టి ఆ పదాలను బట్టి సమాసము మనకు 3 రకాలుగా విభజించడం జరిగింది. అంటే సమాసంలో ఉన్నటువంటి 2 పదాలను బట్టి సమాసాలని 3 భాగాలుగా విభజించింది. ఆ పదాలు ఏ భాషకు సంబంధించినటువంటివి అని చెప్పడం కోసం. ఆ 2 పదాలు ఏమున్నాయి? ఒకటేమో సాంస్కృతిక సమాసాలు, 2 ఆచ్చిక సమాసాలు, 3 మిశ్ర సమాసాలు. ఈ పేర్లోనే మనకు అర్థమవుతుంది సంస్కృత పదాలైనటువంటి తత్సమ తద్భవ పదాలతో ఏర్పాటైనటువంటి సమాసం. అంటే సమాసంలో ఉన్న 2 పదాలు కూడా అయితే తత్సమ పదం కావాలి లేదా తద్భవ పదం కావాలి. ఆ 2 సంస్కృత పదాలు అయితే కనుక ఆ సమాసాన్ని సాంస్కృతిక సమాసము అని చెప్పేసి అంటాం. అట్లా సమాసంలో ఉన్నటువంటి 2 పదాలు తెలుగు పదాలు అయితే, అచ్చ తెలుగు పదాలు అయితే దాన్ని ఆచ్చిక సమాసాలు అంటారు. ఒకటి తెలుగు పదము, ఒకటి సంస్కృత పదం అయితే దాన్ని మిశ్ర సమాసము అని అంటారు. అర్థమైంది కదండి? 2 సమాసంలో 2 పదాలు ఉంటాయి. ఆ 2 పదాలు సంస్కృత భాషకు చెందితే సాంస్కృతిక పదాలు, 2 పదాలు తెలుగు భాషకు చెందితే ఆచ్చిక సమాసము, 2 పదాలు ఒకటి సంస్కృతము ఒకటి తెలుగు అయితే కనుక మిశ్ర సమాసము అని చెప్పేసి అంటాం. ఈ సాంస్కృతిక సమాసంలో మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సిద్ధ సమాసము, 2 సాధ్య సమాసము అని చెప్పేసి. అంటే ఏంది? సిద్ధ సమాసము అంటే దానికి అదే ఏర్పాటైనటువంటి పదాలు, అంటే తత్సమ పదాల ద్వారా ఏర్పాటైంది. తత్సమ పదాలు అంటే ఏంది? పొద్దున మనం తెలుసుకున్నాం. కేవలం డూములు రు అనేటువంటి ప్రథమా విభక్తి తత్పురుషాలు జోడించడం ద్వారా సంస్కృత పదాలు తెలుగు పదాలుగా మారితే వాటిని తత్సమ పదాలు అని చెప్పేసి అన్నాము. వర్ణాగమ,
దేశ వర్ణ వ్యత్యయ వర్ణ లోపాదుల ద్వారా ఏర్పడితేనేమో తద్భవ పదాలు అని చెప్పేసి అన్నాం. అట్లా తత్సమ పదాలతో ఏర్పడితే సిద్ధ సమాసము అని చెప్పేసి, తద్భవ పదాలతో ఏర్పడితే సాధ్య సమాసము అని చెప్పేసి అంటారు. మనకి ఇచ్చిన బొమ్మలో కొంచెం తప్పు ఉన్నట్టుంది. ఓకే, రెండు అచ్చ తెలుగు పదాలు ఉంటే అచ్చిక సమాసము అని చెప్పేసి అన్నారు. మిశ్ర సమాసం తెలుగు పదంతో తత్సమ పదాన్ని కలిపి చేస్తే దాన్ని మిశ్రమ సమాసము అని చెప్పేసి అన్నారు. ఓకే కదా. సమాసంలో ఉండే భాషను బట్టి, పదాల భాషను బట్టి సమాసము 3 రకాలు. సంస్కృత పదాలు అయితే సాంస్కృతిక సమాసము, అచ్చ తెలుగు పదాలు అయితే ఆచ్చిక సమాసము, అదొకటి ఇదొకటి ఉంటే మిశ్ర సమాసం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో వస్తే ఈ మూడింటికి సంబంధించి మనం రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఇక సమాసాలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. సమాసంలో 2 పదాలు ఉంటాయి అని అనుకున్నాము. ఆ 2 పదాలలో పూర్వ పదము ఉత్తర పదము అని చెప్పేసి అనుకున్నాం. సంధుల్లో పరపదం అంటాం, సమాసాల్లో ఉత్తర పదం అంటాం. పరపదం అన్నా కూడా తప్పు కాదు. కాబట్టి ఇక్కడ ఉత్తర పదం అనే దాన్ని ఎక్కువ వాడుతుంటాం కాబట్టి ఉత్తర పదం అనేది మనం వాడదు. ఉత్తర పదం అంటే సమాసంలో ఉండే 2వ పదము అని గుర్తుపెట్టుకోండి. సమాసం మళ్ళీ 3 రకాలు. 1 ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసము, 2 ఉభయ పదార్థ ప్రాధాన్య సమాసము, 3 అన్య పదార్థ ప్రాధాన్య సమాసము. మరి ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసం అంటే ఏంది, ఉభయ పదార్థ ప్రాధాన్య సమాసం అంటే ఏంది, అన్య పదార్థ ప్రాధాన్య సమాసం అంటే ఏంటంటే పదార్థ అంటే పద అర్థ సమాసము. పొద్దున సవర్ణ దీర్ఘ సంధి నేర్చుకున్నారు కాబట్టి పదముకు ఉన్నటువంటి అర్థానికి ప్రాధాన్యత ఉండడం. ఉత్తర పదార్థ ప్రాధాన్యం, ఉత్తర పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉంటే అవి ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసాలు అయితే. ఇవి మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వ్యధికరణము, రెండవది సమానాధికరణము. అంటే ఏంటి అనేది నెక్స్ట్ మనం చెప్పుకుందాము. వ్యధికరణ సమాసాలని తత్పురుష సమాసాలని, సమానాధికరణ సమాసాలని కర్మధారయ సమాసాలని అని అంటారు. ఇక ఉభయ పదార్థ ప్రాధాన్య సమాసాలను ద్వంద్వ సమాసాలని, అన్య పదార్థ ప్రాధాన్య సమాసాలని బహువ్రీహి సమాసము అని అంటారు. ఇక్కడ పదార్థ ప్రాధాన్యము పదార్థ ప్రాధాన్యం అనే మనము అనేక మార్లు అనుకుంటున్నాం. అసలు ఈ పదానికి ఉన్నటువంటి ప్రాధాన్యం, అర్థ ప్రాధాన్యం ఏ విధంగా తెలుసుకోవాలి అనేది పెద్ద ప్రశ్న వస్తుంది ఎవరికైనా సరే. సమాసంలో ఉన్నటువంటి 2 పదాలలో ఏ పదం యొక్క అర్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనే విషయం మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఫస్ట్ సమాసంతో ఒక వాక్యం తయారు చేయాలి. ఉదాహరణకి కింద ఇచ్చిన రామబాణం అనేది ఒక సమాసం, ముసలిపావురం అనేది ఒక సమాసం, రామలక్ష్మణులు అనేది ఒక సమాసం, చతుర్ముఖుడు అనేటువంటిది ఒక సమాసం. ఇచ్చిన సమాసంతో మనం ఒక వాక్యం తయారు చేయాలి. వాక్యం తయారు చేయాలంటే ఏం చేయాలి, వాక్యానికి ఒక క్రియను జోడించాలి. అది సమాపక క్రియను జోడించాలి. ఆ సమాపక క్రియను జోడిస్తే అది వాక్యంగా మారిపోతుంది. ఉదాహరణకి మనం ఇచ్చిన దాంట్లో రామబాణం పుచ్చింది, ముసలి పావురం సచ్చింది, రామలక్ష్మణులు వచ్చారు, చతుర్ముఖుడు గిచ్చాడు. 4 సమాసాలతోని 4 వాక్యాలు తయారు చేసుకున్న తర్వాత ఏం చేయాలి, దాంట్లో ఉన్నటువంటి క్రియను గుర్తించాలి. క్రియ ఏముంది, కూర్చింది, సచ్చింది, వచ్చారు, గిచ్చాడు. ఈ క్రియను పట్టుకొని ఆ క్రియ మీద ఎవరు అని ప్రశ్న వేయాలి. అర్థమైందా? క్రియ మీద ఎవరు అని ప్రశ్న వేస్తే ఏమవుతుంది, కూర్చింది ఎవరు, సచ్చింది ఎవరు, వచ్చారు ఎవరు, గిచ్చాడు ఎవరు, ప్రశ్నలు వచ్చేసినాయి. తర్వాత సమాధానంగా ఏ పదం అయితే వస్తుందో ఆ పదం యొక్క అర్థానికి ప్రాధాన్యతగా ఉన్నట్టుగా మనం భావించాలి. జటాపోయినట్టుంది. పదానికి అర్థం ప్రాధాన్యత ఉన్నట్టుగా మనం భావించాలి. అంటే అర్థమైంది, రామబాణం కూర్చింది. దీంట్లో రామబాణంలో 2 పదాలు ఉన్నాయి. రామ బాణం, రామ పూర్వపదం, బాణం ఉత్తర పదం. కూర్చింది ఏంది, రాముడు కూర్చుండా, బాణం కూర్చిందా, బాణం కూర్చింది. బాణం అనేటువంటిది ఏంది, ఉత్తర పదం. ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉన్నట్టు లెక్క. రెండవ దాంట్లో ముసలి పావురం సచ్చింది అన్నాడు. ముసలి అనేది పూర్వపదం, పావురం అనేది ఉత్తర పదం. సచ్చింది ఎవరు, సచ్చింది అనేది క్రియ. సచ్చింది దాని మీద ఎవరు అని ప్రశ్న వేస్తే వచ్చే ఆన్సర్ ఏంది, పావురం. అంటే పావురం ఉత్తర పదం కాబట్టి ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. తర్వాత 3వ ఎగ్జాంపుల్లో రామలక్ష్మణులు వచ్చారు అని ఉంది. రామలక్ష్మణులు వచ్చారు, వచ్చింది ఎవరు, ఎవరు వచ్చారు ఎవరు, రాముడు వచ్చిండు, లక్ష్మణుడు వచ్చిండు. అంటే రాముడికి ప్రాధాన్యత ఉంది, లక్ష్మణుడికి కూడా ప్రాధాన్యత ఉంది. ఓకేనా. తర్వాత గిచ్చాడు, గిచ్చింది 4 అనే సంఖ్య గిచ్చిందా,
ముఖాలు అనేటువంటిది గిచ్చిందా? 4 అనే సంఖ్య గిచ్చలేదు, ముఖాలు కూడా గిచ్చలేదు. 4 ముఖాలు ఎవరికైతే ఉన్నాయో అతను గిచ్చాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ రామబాణం ముసలి పావురంలో 2 ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసాలు. తర్వాత రామలక్ష్మణులు వచ్చారు అనేదేమో ఉభయ పదార్థ ప్రాధాన్య సమాసం. చతుర్ముఖుడు గిచ్చాడు అని అంటేనేమో అన్య పదార్థ ప్రాధాన్య సమాసం. ఇంతవరకు గుర్తుంది కదా. తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకునేటప్పుడు మిగతాయి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఒక ఇచ్చిన సమాసము అది అసలు కర్మధారయ సమాసమా, తత్పురుష సమాసమా, ద్వంద్వ సమాసమా, బహువ్రీహి సమాసమా అనే విషయం మనకు తెలిస్తే, సమాసాలు 4, 1 కర్మధారయము, 2 తత్పురుష, 3 ద్వంద్వ, 4 బహువ్రీహి. ఈ 4 సమాసాలే మొత్తం ఉన్న సమాసాలన్నీ 4. ఈ 4కి మళ్ళీ వేరే వేరే పేర్లు ఉంటాయి. వీటి గురించి తెలుసుకుందాం. ఇది అర్థమైంది కదా. సమాసం ఏది చెందింది అంటే దాని మీద క్రియను పెట్టాలి, క్రియ మీద ఎవరు అని ప్రశ్న పెట్టాలి. ఎవరు అనే దానికి ఆన్సర్ ఉత్తర పదం అయితే ఉత్తర పదార్థ ప్రాధాన్యము, 2 అయితే ఉభయ పదార్థ ప్రాధాన్యము, అక్కడ లేని దానికి ప్రాధాన్యత ఉంటే అన్య పదార్థ ప్రాధాన్యము. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసాలు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. అవేంటి సార్? ఒకటి వ్యధికరణ సమాసము, 2 సమానాధికరణ సమాసము. అధికరణము అంటే ధరించినది అనే అర్థం ఉంటుంది. అధికరణము అంటే ఏంది? ధరించినది. ఓకేనా. ఏది ధరిస్తుంది సార్? ధరించడం అంటే ఏంది? ఇక్కడ ఇందాక ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూస్తే రామ బాణం, ముసలి పావురం, ఇవి 2 ఉన్నాయి. రామ అనగానే ఆ పదం వినంగానే మనకు కొన్ని ఆకారం గుర్తొస్తుంది. మంచిగా రాముడు అందంగా ఉంటాడు, పొడువుగా ఉంటాడు, ఒకటే బాణం, ఒకటే భార్య, అన్న ఎట్లుండాలి, తండ్రి ఎట్లుండాలి, రాజు ఎట్లుండాలి, భార్యను ఎట్లా కాపాడుకోవాలి, భక్తుల్ని ఎట్లా చూడాలి, చేతిలో కోదండం ఉంటుంది, అసలు కోపం రాదు, మందస్మితమై ఉంటుంది. ఇట్లా అనేక లక్షణాలు మనకు కనిపిస్తాయి. రాముడు అనగానే ఇవి గుర్తుంటాయి. బాణం అనగానే కొచ్చగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, దాని ముందు విషం ఉంటుంది, మంత్రించి అది చేస్తే దాన్ని ఎవరినైనా కుచ్చి చంపేస్తుంది. ఈ లక్షణాలు గుర్తుంటాయి. అంటే రామబాణము లోపల రాముడికి ఉన్నటువంటి లక్షణాలు రాముడికే ఉన్నాయి, బాణంకున్న లక్షణాలు బాణంకే ఉన్నాయి. అంటే సమాసంలో ఉన్నటువంటి 2 లక్షణాలు 2 వేరు వేరు అధికరణాలను కలిసి ఉన్నాయి. అందుకనే వి ప్లస్ అధికరణము వ్యధికరణము. పొద్దున యణాదేశ సంధి విన్నారు మీరు. వి ప్లస్ అధికరణము వ్యధికరణం. వి అంటే 2 లక్షణాలు 2 వేరు వేరు అధికరణాలను కలిగి ఉంటే దాన్ని వ్యధికరణ సమాసము అంటారు. అట్లా ఉన్న సమాసాలని తత్పురుష సమాసాలు అని చెప్పేసి అంటారు. తర్వాత రెండో ఎగ్జాంపుల్ చూడండి. ముసలి పావురం సచ్చింది. ముసలి అనగానే మనకి ఏముంటుంది? కళ్ళు కనిపించాయి, కాళ్ళు గుంజుతుంటాయి, నొప్పులు లేస్తుంటాయి, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటుంది, వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. ఈ లక్షణం. పావురం అనగానే దానికి రెక్కలు ఉంటాయి, గగ్గుగాని ఉరుతా ఉంటుంది, ఇల్లంతా గలీజ్ చేస్తుంది. ఓకేనా. మంచి శాంతికి చిహ్నంగా ఉంటుంది. ఈ ముసలి పావురంలో ముసలి లక్షణాలు దేనికి ఉన్నాయి? పావురానికి ఉన్నాయి. పావురం లక్షణాలు దేనికి ఉన్నాయి? పావురానికే ఉన్నాయి. అంటే 2 పదాల యొక్క లక్షణాలు ఒకే అధికరణాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి దీన్ని సమాన అధికరణము. సమానాధికరణము. ఒకే వస్తువుకు 2 లక్షణాలు ఉంటే సమానాధికరణము. ఒకే 2 వస్తువులకు 2 వేరు వేరు లక్షణాలు కలిగి ఉంటే దాన్ని వ్యధికరణం అంటారు. వ్యధికరణ సమాసాలని తత్పురుష సమాసాలని, సమానాధికరణ సమాసాలని కర్మధారయ సమాసాలని అంటారు. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు వ్యధికరణము అంటే వి ప్లస్ అధికరణము, వ్యధికరణము 2 వేరు వేరు అధికరణాలు కలిగినటువంటి సమాసాలను తత్పురుష సమాసాలు అన్నారు. ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసము తత్పురుషము అని చెప్పేసి సూత్రం. ఓకేనా. దీంట్లో మనం నిన్న చెప్పుకున్నప్పుడు భాషా భాగాలు చెప్పుకునేటప్పుడు అవ్యయాలలో దాన్ని ఏమంటారు, విభక్తి ప్రత్యయాల గురించి చెప్పుకున్నాం. 7 విభక్తులు ఉంటాయి అని చెప్పేసి, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ఇట్లా చెప్పుకున్నాం. అట్లా 7 విభక్తులతో ఏర్పడేటువంటిది తత్పురుష సమాసము. ఓకేనా. మనకు సమాసం అనగానే 3 పదాలు గుర్తు. 1 సమాస పదము, 2 సమాసము పేరు, 3 విగ్రహ వాక్యము. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, 1 సమాస పదము, 2 సమాసము పేరు, 3 విగ్రహ వాక్యం. సమాస పదం అంటే ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాము, అనేక పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసము అని చెప్పేసి అన్నాము. ఓకేనా. ఆ సమాసము ఎట్లా ఏర్పడ్డది దాని యొక్క వివరణ రాస్తే దాన్ని
విగ్రహ వాక్యము అంటారు. వివరించి చెప్పడాన్ని విగ్రహ వాక్యము అని చెప్పేసి అంటారు. తర్వాత ఆ విగ్రహ వాక్యం ద్వారా అది ఏ సమాసమో దానికి పేరు పెట్టడాన్ని సమాసం యొక్క పేరు అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనం చూస్తే ప్రథమా తత్పురుష సమాసము, డూమువులు ప్రథమా విభక్తి. ఓకేనా. తత్పురుష సమాసాలని లుక్ సమాసాలు అని అంటారు. లుక్ సమాసాలు అంటే ఏంది? ప్రత్యయము లోపించేదాన్ని లుక్ సమాసము అంటారు. సమాసం జరిగినప్పుడు విగ్రహ వాక్యంలో ఉండేటువంటి ప్రత్యయము లోపిస్తుంది. ఇందాక రామబాణము అన్నాం, రాముని యొక్క బాణము, ఆ యొక్క లోపించింది కాబట్టి లుక్ సమాసము. ఓకేనా. సీతారాములు, సీతయును రాముడును ఏమీ లోపించలేదు కాబట్టి అలుక్ సమాసం. అంటే ప్రతి దాంట్లో లుక్ సమాసము అలుక్ సమాసం అని ఉంటాయి. ఆ లుక్ సమాసం అలుక్ సమాసాలలో తత్పురుష సమాసాలన్నీ కూడా లుక్ సమాసము అంటే దాంట్లో ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలు లోపిస్తాయి. ఏ విభక్తి ప్రత్యయం అయితే సమాసం నుంచి లోపించిందో ఆ సమాసంకు ఆ విభక్తి ప్రత్యయం పేరు పెడతారు. ఉదాహరణకి ప్రథమా విభక్తి తత్పర్యమైనటువంటి ము, డు, ము, లు, రు అనే దాంట్లో ఒకటి లోపిస్తే అది ప్రథమా విభక్తి. ఉదాహరణకి ఇక్కడ ప్రథమా విభక్తి పూర్వ కాయము, కాయము యొక్క పూర్వ భాగము అన్నాను. ఓకేనా. పూర్వము, కాయము యొక్క పూర్వము అని రాయాలి. అంటే డుమువులో ము అనేది లోపించింది, పూర్వకాయం అయింది. సార్ మరి ఇక్కడ యొక్క ఉంది కదా, యొక్క ఉంటే షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది కదా అంటే అట్లా ఉండదు. ఓకేనా. అర్ధ రూపాయి, రూపాయిలో అర్ధము, ము లోపించింది. ఓకేనా. సో ఇక్కడ రూపాయిలో కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి అవుతుంది కదా సార్, కాదు. అక్కడ దాన్ని లెక్క పెట్టుకోవద్దు. ఇక్కడ ఏదైతే లోపించిందో రూపాయిలో అర్ధము, పూర్వ కాయము యొక్క పూర్వము, ము లోపించింది కాబట్టి ఇది ప్రథమా తత్పురుష సమాసం. ఓకే, అర్థమైందా. తర్వాత నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. నెల తాల్పు, నెలను తాల్చినవాడు. సార్ కలది కలడు అని వస్తే బహువ్రీహి సమాసం అవుతుంది కదా సార్ అని అంటారు. కాదు, ఇక్కడ నెలనున్, నిన్నులను కూర్చి గురించి అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. కాబట్టి ఇక్కడ మీకు ధనుర్ధారి, ధనుస్సును ధరించిన వాడు, ధనుస్సునున్, ను అనేది లోపించింది కాబట్టి, ను అనేది ద్వితీయ విభక్తి కాబట్టి ధనుర్ధారి, ధనుస్సును, జటాధారి, జటను ధరించిన వాడు, వేషమును ధరించిన వాడు, మురుని హరించిన వాడు, మురహరి. ఓకేనా. కాబట్టి ఇట్లా నిన్నులను కూర్చి గురించి అనేటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు లోపిస్తే దాన్ని ద్వితీయ తత్పురుష సమాసము అని చెప్పేసి అంటారు. తర్వాత చేతంచేన్, తోడంతోన్ అనేటువంటి తృతీయ విభక్తి ప్రత్యయాలు ధనాఢ్యుడు, ధనము చేత ఆఢ్యుడు. ఓకేనా. విద్యాధికుడు, విద్య చేత అధికుడు. ధనహీనుడు, ధనము చేత హీనుడు. వయోవృద్ధుడు, వయస్సు చేత వృద్ధుడు. నిద్ర చేత బాధితుడు. చేతంచేన్, తోడంతోన్ అవి లోపించిన కారణంగా తృతీయ తత్పురుష సమాసం అయింది. అట్నే భూత బలి, భూతము కొరకు బలి, హోమము కొరకు ధేనువు, వంట కొరకు చెరుకు, యజ్ఞము కొరకు వేదిక, చెర కొరకు సాల. అర్థమైందంట. కాబట్టి ఇక్కడ మనం కొరకున్ కై చతుర్థి విభక్తి, చతుర్థి విభక్తి విగ్రహవాక్యంలో ఉండి సమాసంలో లోపించింది కాబట్టి ఇది చతుర్థి విభక్తి, చతుర్థి తత్పురుష సమాసం. తర్వాత వలనన్ కంటెన్ పట్టి, వలనన్ కంటెన్ పట్టి, వలనన్ అనేది ఉంది కాబట్టి దొంగ భయము, చోర భయము, చోరుని వల్ల భయము, పాపము వలన భీతి, దొరల వలన బాధలు. ఓకేనా. నిన్ను వలనన్ కంటెన్ పట్టి అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. కాబట్టి ఇక్కడ కోరకున్, చోరుని వల్లన్ భయం, పంచమీ తత్పురుష సమాసం. తర్వాత కిన్కున్ యొక్క లోన్ లోపల. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది రాజు, రాజభటుడు, రాజు యొక్క భటుడు, రామబాణము, రాముని యొక్క బాణము, దేశము యొక్క చరిత్ర, భావము యొక్క వేగము, మాట యొక్క తీరు, లోకమునకు హితము. కిన్కున్ యొక్క లోన్ లోపల లోకమునకున్ వస్తుంది కాబట్టి అది కూడా మనకి షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. తర్వాత సప్తమి తత్పురుష సమాసము మాటల యందు నేర్పరి, మాట నేర్పరి, పురుషుల యందు ఉత్తముడు, పురుషోత్తముడు, నగరము నందలి స్త్రీలు, నగర స్త్రీలు, నగరము నందలి స్త్రీలు, మనోవేదన, మనస్సు నందలి వేదన, అందున్నన్
సప్తమి కాబట్టి సప్తమి తత్పురుష సమాసము. ఓకేనా? తర్వాత అధర్మం అనేది నిన్న మనం చెప్పుకున్నాము, ఉపసర్గలు ప్రత్యయాలు. సమాసంకు తర్వాత చేరితే ప్రత్యయం అవుతుంది, సమాసంకు ముందు చేరితే ఉపసర్గ అవుతుంది. ఇక్కడ అధర్మం అనేది ముందు చేరింది కాబట్టి ఉపసర్గ అవుతుంది. ఉపసర్గ ఉన్నప్పటి ధర్మము కానిది అనేది తర్వాత చేరింది కాబట్టి నన్ని తత్పురుష సమాసము అని చెప్పేసి అన్నారు. నిన్న మనం ఇంకోటి అనుకున్నాం, ఓ, ఓయి, ఓరి, ఓసి అనేటువంటి సంభావన పూర్వపద కర్మధారయంలోనే వస్తుంది. ఓకే, దాని పక్కన పెడితే అంతం, అంతం లేనిది, అనంతం, అసహ్యం, సహించలేనిది, సత్యం కానిది, ఇవన్నీ కూడా నన్ను తత్పురుష సమాసం కిందికి వస్తాయి. ఓకేనా? సమాసాలలో 2 రకాలు ఉంటాయి, లుక్ సమాసము, అలుక్ సమాసము. విగ్రహవాక్యంలో ఉండి సమాసంలో ఒక ప్రత్యయం లోపిస్తే దాన్ని లుక్ సమాసం అంటారు. తత్పురుష సమాసంలో తత్పురుష సమాసాలన్నీ లుక్ సమాసాలు కాబట్టి విగ్రహవాక్యంలో ప్రత్యయాలు ఉంటాయి, మనకి సమాసంలో లోపిస్తాయి. కాబట్టి ఏ ప్రత్యయం అయితే లోపించిందో ఆ ప్రత్యయం యొక్క పేరును సమాసానికి పెడతారు. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఈ విభక్తులు ప్రత్యయాలు బట్టి పడితే మంచిది, ఎగ్జామ్లో ఇంకా మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత ఇది ఒక సమాసం, ఇప్పటి వరకు ఒకటి నేర్చుకున్నాం. రెండోది కర్మధారే సమాసం. ఇందాక అనుకున్నాం సమానాధికరణ సమాసాలు. ఓకేనా? ముసలి పావురంలో ముసలి లక్షణాలు పావురానికే ఉన్నాయి, పావురం లక్షణాలు పావురానికే ఉన్నాయి కాబట్టి అట్లా ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా, అట్లాంటి ఉండే సమాసాలన్నీ కూడా కర్మధారే సమాసాలు, సమానాధికరణ సమాసాలు అని చెప్పేసి అంటారు. దీంట్లో మొదటిది విశేషణ పూర్వపద కర్మధారే సమాసము. నిన్న భాషా భాగాలలో విశేషణాలు అంటే రంగు, రుచి, వాసన, చిక్కదనము, పరిమాణము, లక్షణము ఇవన్నీ చెప్పేటువంటి దాన్ని విశేషణాలు అన్నాడు. విశేషణ విశేష్యములతో ఏర్పడేటువంటి కర్మధారయ సమాసాలు అని చెప్పేసి కూడా అంటారు. పారిభాషిక పదాలైతే సమానాధికరణ ఉత్తర పద ప్రాధాన్య సమానాధికరణ సమాసాలని కర్మధారయ సమాసాలు అని చెప్పేసి అంటారు. విశేషణ పూర్వపద కర్మధారయం అంటే విశేషణము పూర్వపదంగా ఉండేది. దీంట్లో ప్రియమిత్రుడు, ప్రియమైన మిత్రుడు, నల్ల కలువ, నల్లనిదైన కలువ, ఎర్రనిదైన గులాబీ, కొంత అయిన కాలము, దివ్యమైన ఆత్మ. ఓకేనా? ఇవన్నీ కొంత, నల్ల, ఎర్ర, దివ్యము, ప్రియము ఇట్లాంటి అన్నీ కూడా విశేషణాలు సమాసంలో పూర్వపదంగా ఉన్నాయి కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. అయితే కపోత వృద్ధము, వృద్ధము అనేది విశేషణము, అది ఉత్తర పదంగా ఉంది. వృద్ధ కపోతము అంటేనేమో పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపదము. కపోత వృద్ధం అంటే వృద్ధము ఉత్తర పదంగా ఉంది కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. పురుషోత్తముడు, ఉత్తముడైన పురుషుడు, కపోత వృద్ధము, ఇట్లా మనం చూసుకోవాలి. తర్వాత విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం ఉంటుంది. అంటే ఏంది? సమాసంలో ఉండే 2 పదాలు కూడా విశేషణాలే. మృదు, మధురము, మృదువైనది ఒక విశేషణము, మధురమైనది ఒక విశేషణము. కాబట్టి ధీరోదాత్తుడు, ధీరుడును ఉదాత్తుడును. ఓకేనా? ధీరము ఒక విశేషణము, ఉదాత్తము ఒక విశేషణము. ఓకేనా సార్? మరి మృదు మధురములు ద్వంద్వ సమాసం కదా, ధీరోదాత్తములు ద్వంద్వ సమాసం కదా అంటే ద్వంద్వ సమాసం కాదది, ఇది విశేషణ విశేష్యములు. ఈ ధీరుడు, ఉదాత్తము, మధురము, రుచికరము ఇట్లాంటి అన్ని కూడా విశేషణాలు కాబట్టి అవి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం కిందికి వస్తుంది. ఓకేనా? మనకి ఆల్ఫా అబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ పేరు ఇస్తే అది ఇయ్యడు, అది ఇస్తే ఇది ఇయ్యడు. ఓకేనా? ఒకవేళ 2 ఇస్తే గనక విశేషణ ఉభయపద కర్మధారయం చెప్పాలి. 2 నామవాచకాలు అయితే, 2 క్రియలు అయితే ద్వంద్వ సమాసం, 2 విశేషణాలు అయితే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చూసుకోవాలి. తర్వాత ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఒక వస్తువును అంతకంటే గొప్పదైనటువంటి మరో వస్తువుతో పోల్చి చెప్పడాన్ని మనము ఏమంటాము? ఉపమాన అలంకారము అని చెప్పేసి. ఏ అలంకారాలనైతే ఉపమానాలు ఉన్నాయో ఆ ఉపమానం పూర్వపదంగా ఉందో దాన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము అని చెప్పేసి అంటాం. ఇక్కడ గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సిందే వంటి, తీరు, లాగా, లెక్క అనేటువంటి పదాలు వచ్చినప్పుడు అది ఉపమానంతో మనం జోడించాల్సి వస్తుంది. ఓకేనా? తేనె పలుకు, తేనె వంటి పలుకు, జుంటి మోవి, జున్ను వంటి మోవి, హంస నడక, హంస వంటి నడక. ఇట్లా వంటి అనే పదం వస్తే అక్కడ దానికంటే ముందున్నది ఉపమానం అవుతుంది కాబట్టి
దాన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటాం. ఒకవేళ అదే ఉపమానం ఉత్తర పదంగా ఉంటే ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అంటాం. ముఖ పద్మము, పద్మము వంటి ముఖము. ఇక్కడ విగ్రహవాక్యం సేమ్ వస్తుంది, కానీ సమాసంలో ఉపమానము పూర్వపదంగా ఉంటే అది ఉపమాన పూర్వపదం అవుతుంది, ఉపమానం ఉత్తర పదంగా ఉంటే ఉపమానము ఉత్తర పదం అవుతుంది అని చెప్పేసి అనాలి. ముఖారవిందము, అరవిందము వంటి ముఖము, ముఖ చంద్రము, చంద్రుని వంటి ముఖము. ఓకేనా? ఇట్లా రెండు తీర్ల మనకు ఉపమాన పూర్వపదము, ఉపమాన ఉత్తర పదం అని రెండు రకాలు ఉండొచ్చు. తర్వాత సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటే పేరు ముందుగా ఉండేది, నామవాచకము ముంగట ఉండేటువంటి పదాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. దీంట్లో రాయలేదు, మీ పుస్తకంలో ఉంది. ఓకేనా? పేరు మామిడి చెట్టు, మామిడి అనే పేరు గల చెట్టు. ఇందూరు నగరము, ఇందూరు అనే పేరు గల నగరము. జీజీ కాలేజ్, గిరిరాజ్ అనే పేరు గల కళాశాల. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ పేరు గల ఓపెన్ యూనివర్సిటీ. ఇట్లా పేరు గల అనేటువంటి పదాలు వస్తే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అని చెప్పేసి అంటారు. తర్వాత అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. అవధారణము అంటే ధరించినది అని అర్థం. అంటే ఒకదాని లక్షణాన్ని మరొక దానికి ఆపాదించి చెప్పడాన్ని అవధారణ అని చెప్పేసి అంటారు. సంసార సాగరము, సంసారము అనేది సాగరం అంటే సాగరము యొక్క లక్షణాన్ని సంసారానికి ఆరోపించిండ్రు. సాగరము యొక్క లక్షణము సంసారము అవధరించింది కాబట్టి ఇది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము అని చెప్పేసి అంటారు. యశోధనము, యశస్సు అనే ధనము, ప్రేమ అనే అమృతము, ప్రజ్ఞ అనే బలము, బుద్ధి అనే బలము, సంసారం అనే సాగరము, విద్య అనే ధనము, అజ్ఞానము అనే అంధకారము, విజ్ఞానము అనే వెలుతురు. ఇట్లా అనే, అనెడి అనే పదాలు వస్తే అది రూపక సమాసం అవుతుంది. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 10 నిమిషాల్లో క్లాస్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తే మనకు సమయం దగ్గర పడ్డది. తర్వాత సంభావన పూర్వపద కర్మధారయం, ఇందాక పేరు గలది వచ్చింది, దీంట్లో ఉంది. సంఖ్యా పూర్వపద కర్మధారయ సమాసం అంటే ద్విగు సమాసము. ఓకేనా? సంఖ్య ముంగట ఉంటాయి. నవగ్రహాలు, అష్ట కష్టాలు, అష్టదిక్పాలకులు. ఓకేనా? చతుర్ముఖములు, 3 కన్నులు, 4 చేతులు. ఇట్లాంటి సంఖ్య అనేటువంటిది ముంగట ఉంటే దాన్ని సంఖ్యా పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. దాన్ని ద్విగు సమాసం అని కూడా అంటారు. తర్వాత అవ్యయ పూర్వపద కర్మధారం. నిన్న భాషా భాగాలు నేర్చుకున్నప్పుడు మనం అవ్యయాలు అంటే ఏంది, లింగ వచన కాల విభక్తి శూన్యములైన పదాలను అవ్యయాలు అని చెప్పేసి అంటాం. ఆ అవ్యయాలు గనక పూర్వపదంగా ఉంటే అవ్యయ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పేసి అంటారు. దాన్నే అవ్యయీ భావ సమాసం అని కూడా అంటారు. ఆజన్మాంతము, జన్మం నుండి మరణం వరకు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఇక్కడ అవ్యయీ భావ సమాసంలో యథాశక్తి, శక్తి ఎంత ఉందో అంత, ప్రతిదినము, దినము తప్పకుండా, ఎల్లవేళలా, అన్ని వేళలలో. ఓకేనా? ఇట్లా ఉన్నటువంటి దాన్ని అవ్యయీ భావ సమాసాలు అంటారు. ఇవి కూడా కర్మధారయ సమాసాలలో అవ్యయ పూర్వపద కర్మధారయ సమాసంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకొక 2 సమాసాలు ఉన్నాయి, వీటి గురించి చెప్పుకుంటే మనకు వెంటనే క్లాసు కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా సమాసంలో ఇచ్చినటువంటి 2 పదాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటే దాన్ని ఉభయ పదార్థ ప్రాధాన్య సమాసాలు అని చెప్పేసి అన్నారు. దాన్ని ద్వంద్వ సమాసం అన్నారు. సీతారాములు, సీతయును రాముడియును, భయభక్తులు, భయముయును భక్తియును, భారత భాగవతాలు, భారతమును భాగవతమును, తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును అని చెప్పేసి మనకి చెప్పారు. అంటే 2 నామవాచకాలు, 2 క్రియలు ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం కిందకి తీసుకోవాలి. 2 విశేషణాలు ఉంటే కనుక విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం తీసుకోవాలి. ఇవి రెండింటికి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. నెక్స్ట్ తర్వాత ద్విగు సమాసానికి బహువ్రీహి సమాసానికి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఒక్కసారి చూడండి. అన్య పదార్థ ప్రాధాన్యం కలిగిన సమాసాలు బహువ్రీహి అంటే ఇచ్చిన 2 పదాలకు ప్రాధాన్యం లేకుండా వేరే పదానికి ప్రాధాన్యత ఉంటే, అక్కడ పదం లేని పదానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని అవ్యయ అన్య పదార్థ ప్రాధాన్య సమాసాలు బహువ్రీహి అని చెప్పేసి అంటారు. మహాత్ముడు, గొప్పనైన ఆత్మ కలవాడు ఎవరో అతనికి ప్రాధాన్యత ఉంది. కమల భవుడు, కమలము నుండి పుట్టినవాడు, ఎవరు పుట్టినరో అతనికి ప్రాధాన్యత. గరల కంఠుడు, గరలమును కంఠమునందు ఎవరు ధరించిండో అతనికి ప్రాధాన్యత ఉంది. ఇందాక చెప్పిన దాంట్లో చతుర్ముఖుడు, 4 ముఖములు ఎవరికి ఉన్నాయో అతనికి ప్రాధాన్యత ఉంది. నీరజ నేత్ర, నీరజము వంటి నేత్రాలు కలది. కానీ సార్ వంటి అని వచ్చింది కదా, ఇది ఉపమాన పూర్వపద కర్మధారయం అంటే ఏంది? కాదు. ఓకేనా? ఇక్కడ నీరజము వంటి నేత్రము, నీరజ నేత్రం అన్నాడు అనుకోండి, నీరజము వంటి నేత్రం అంటేనేమో
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నీరజ నేత్ర అంటే నీరజము వంటి నేత్రము కలది అని వచ్చింది కాబట్టి ప్రాధాన్యత ఎవరికి ఉన్నది? నీరజ నేత్ర వచ్చింది అన్నది. అంటే కమలము పూల వంటి కన్నులు కలిగినటువంటి స్త్రీ వచ్చింది అని అర్థం. నీరజ నేత్రము మూసుకున్నది అనుకోండి అంటే అర్థమైంది, కమలం వంటి కన్ను మూసుకున్నది, అక్కడ కన్నుకు ప్రాధాన్యత ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఇక్కడ స్త్రీకి ప్రాధాన్యత ఉంది కాబట్టి బహువ్రీహి సమాసం అవుతుంది. కాబట్టి ఇట్లా కన్ఫ్యూజ్ చేసేటువంటి కొన్ని సమాసాలు ఉన్నాయి, అవిటిని మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇట్లా సమాసాలను మనము నేర్చుకుంటూ పోతే తక్కువ సమయంలో పూర్తి సమాచారం ఇచ్చినా నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ పదాలు, సంధులు, సమాసాలు ఇవన్నిటిని కూడా మనం ఒకసారి కనుక చూస్తే ఈ పద విభాగం ఎట్లా ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? దీంట్లో మనకి పదాల గురించి ఇచ్చిండ్రు, పదాలు ఎట్లా ఏర్పడతాయని ఇచ్చిండ్రు, లింగ వచన కాలాలు మన వ్యాకరణంలో ఎట్లా అంటారన్నారు, ఇతర భాషలతో వచ్చిన పదాలు ఏంటి అన్నారు, పదాలు అర్థాలు ఎట్లా ఏర్పడతాయి అన్నారు, సందులు, సమాసాలు, మొత్తం పుస్తకం మొత్తం పదాల గురించే ఉంది కాబట్టి దీన్ని చక్కగా నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నా. పరీక్షల్లో వచ్చేటువంటి మీ పుస్తకం వెనుక ఉన్నటువంటి మోడల్ ప్రశ్నల నుంచే వస్తాయి. ఒకటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రం లేవు. 12 మార్కులకు 3 ప్రశ్నలు ఇచ్చి ఒకటి రాయమంటాడు, 2 ఇచ్చి ఒకటి రాయమంటాడు. కాబట్టి దాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మంచి ఎగ్జామ్ ఎల్లుండే ఉంది కాబట్టి 2-3 రోజుల్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ క్లాసులు మంచిగా విని ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే యూనివర్సిటీ వాళ్ళు ఎవరైనా సరే, నేనైనా సరే మళ్ళీ మీకు దాన్ని మీ అనుమానాలు నివృత్తి చేసే అవకాశం ఉంది. శుభం భవతు. అందరూ చక్కగా చదవండి. తెలుగు కూడా ఆప్షనల్ తీసుకొని తెలుగులో మంచి మార్కులు పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్. ఆల్ ది బెస్ట్.